ఒక రివ్యూ ఇచ్చేటప్పుడు సినిమాలో ఈ పోర్షన్ బాగుంది, ఆ పోర్షన్ బాగుంది, ఈ సాంగ్ బాలేదు, ఆ సాంగ్ బాలేదు, ఇక్కడ తక్కువైంది, అక్కడ తక్కువైంది చెప్పేసి అంటారు. కానీ ఒక ఫిలింకి ఏం చెప్పాలో తెలియకపోతే దాన్నే దురంధర్ అంటాం. సినిమా రన్ టైమ్ వచ్చి 4 అవర్స్. కానీ ఎక్కడ కూడా మనకి 4 అవర్స్ సినిమా చూస్తున్నామా అని చెప్పి ఒక్క దగ్గర కూడా ఫీల్ అనిపియలేదు. జనరల్‌గా పెద్ద సినిమాలన్నిటిలో ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే సినిమా లెంత్ ఎక్కువ ఉంటే అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్ లేకపోతే ఆ సీన్ స్ట్రెచ్ చేయడం ఉంటది. కానీ ఈ సినిమాలో అది స్ట్రెచ్ చేసినా గానీ చూడ్డానికి ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది కానీ స్ట్రెచ్ చేసినట్టు అనిపియదసల. ఒకవేళ మీరే గనుక సినిమా తీయాలనుకుంటే మీకే గనుక డైరెక్షన్‌లో ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్షన్ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే అంటే ఏంటి? పేసింగ్ అంటే ఏంటి? మ్యూజిక్ ఎలా వాడుకోవాలి? యాక్టర్స్ నుంచి యాక్టింగ్ ఎలా రాబట్టుకోవాలని చెప్పేసి ఈ ఫిలిం చూస్తే చాలు భయ్య. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో చాలా రియల్ ఇన్సిడెంట్స్ వాడారు. అండ్ రియల్ క్యామియోస్ ఉంటాయి. ఆ క్యామియోస్ చూసి మతి పోతది. ఇంత రియల్‌గా తీయాల్సిన అవసరం ఉందా? అని చెప్పేసి అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అన్నీ కూడా సూపర్బున్నాయి. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే యాక్టింగ్. 'రణ్వీర్ సింగ్' గారిది ఫస్ట్ 30 మినిట్స్ యాక్టింగ్ ఉంటుంది భయ్య. అక్కడైతే పీక్స్. పీక్స్ అంటే పీక్స్. నాకు తెలిసి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదైతే. అండ్ దాంతో పాటు సంజయ్ దత్ గారు అండ్ ఇంకా అలాగే మిగతా కాస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సూపర్బ్ చేశారు. అండ్ కాస్టింగ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో యాక్టర్స్ వాళ్ళు ప్రాపర్ గా సెట్ అయ్యారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఉన్న ట్విస్ట్లు నిజంగా చెప్తున్నా ఏ సినిమా చూడలేదు భయ్య. అండ్ ఫైనల్ చాప్టర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి అయితే సినిమా బాబా ఏమన్నా తిప్పుతాడు భయ్య. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా ట్విస్ట్లు ఉంటాయి. సినిమాలో కొద్దిగా అటు ఇటు ఏమైనా అయిందంటే కనుక అది సాంగ్సే. నార్మల్ గా 'దురంధర్ 1' లో రీమిక్స్ సాంగ్స్ అన్ని కూడా ప్రాపర్ గా యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రాపర్ గా ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ 'దురంధర్ 1' ఈ సినిమాలో అంత బాగా అనిపించలేదు. అది ఒక్కటే కొద్దిగా మైనస్ ఉంది కానీ మిగతా అంత సూపర్ ఉంది. ఇప్పుడు కామన్ గా వచ్చే డౌట్స్ ఏంటంటే 'దురంధర్ 1' చూడకుండా 'దురంధర్ 2' చూడొచ్చా అంటే ఒక టైప్ లో చెప్పాలి అంటే చూడొచ్చు. 'దురంధర్ 1' చూడకపోయినా 'దురంధర్ 2' చూడొచ్చు. ఎమోషన్ కనెక్ట్ అయితే మీకు రాదు. మాకు ఎమోషన్ తో ఫీలింగ్స్ లేదు. యాజ్ ఎ ఫీలింగ్ అయితే మీరు 'దురంధర్ పార్ట్ 2' డైరెక్ట్ గా చూడొచ్చు. బట్ 'హంజా' ఎవరు అండ్ ఈ మిషన్ లో ఎలా ఇన్వాల్వ్ అవ్వడని చెప్పేసి తెలియాలనుకుంటే కనుక తప్పకుండా పార్ట్ 1 చూడాల్సిందే. ఇంకోటి 'ఆదిత్య ధర్' గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఫైనల్ వర్డ్. జై హింద్.